నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సిరి. TV9కి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆన్సర్స్కి రజనీకాంత్ గారి మైండ్ అయితే బ్లాక్ అయిందని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక TV9 అనే ఒక మీడియాకి అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అక్కడ ఏదైతే ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్కి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆన్సర్కి అక్కడ ఎవరైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళ మైండ్ బ్లాక్ అయిందని చెప్పేసి మనకి చూస్తున్నాం ఆ వీడియోస్ కూడా. సో ఇంతకీ అసలు ఎందుకు ఇలాంటి ఆన్సర్స్ చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అండి. ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం, ఆయన వ్యవహరించేటువంటి తీరు, ఇవన్నీ మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు ఏమన్నారు, మేము అప్పట్లో 6 లక్షల ఉద్యోగాలు మేము కల్పించాం. ఎవరెవరు? వాలంటీర్స్, సచివాలయ ఉద్యోగస్తులు, ఎప్పటి నుంచో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులు, చిన్న చితక వాళ్ళందరినీ కలిపి జనాలు విమర్శించారు. నువ్వు వాలంటీర్స్ అంటున్నావు, వాళ్ళు ఉద్యోగస్తులు ఎలా అవుతారు అని చెప్పి దాన్ని కొట్టేశారు. కొట్టేసిన తర్వాత మాకు జీతాలు పెంచండి అని వాలంటీర్లు సమ్మె చేసినప్పుడు అసలు మీకు ఏం రైట్ ఉందని మీరు సమ్మె చేస్తున్నారు? మీరు కేవలం మీకు గౌరవ వేతనం మాత్రమే మేము ఇస్తుంది, మీరు మా ఉద్యోగస్తులే కాదు, మీరు వాలంటీర్స్ మాత్రమే అని చెప్పి అన్నారు. ఆ మాట అంటే ఆ 1,00,000 మంది 1,50,000 మంది ఎగిరిపోయినట్టేగా. మీకు 2 లక్షల మంది ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారు ఆ ఉద్యోగాలు. అంటే ఆయనకు అనుకూలంగా ఎక్కడ లెక్క చెప్పాలో అక్కడ లెక్క చెప్పడం, ట్విస్ట్ చేయడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. అలాగే అందరికీ మైండ్ బ్లాంక్ అయినటువంటి విషయం ఏంటంటే, నేను 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో కల్పించాను అని చెప్పినప్పుడు అంత సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి ఆయన కూడా అక్కడ కూర్చొని ఇంటర్వ్యూ చేసి ఆయన కాసేపు పాపం ఏం అర్థం కాదు. ఈ మాట ఎందుకు అన్నాడు అంటే, కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో మేము 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాము అనేటువంటి నినాదం వాళ్ళు తీసుకున్నారు ఎలక్షన్ ఎజెండాగా. ఈయన ఆల్రెడీ నేను చేసేసాను అన్నాడు అనుకోండి, గొడవలేదుగా. ఏం ఉద్యోగాలు ఇచ్చారు అనేటువంటిది కూడా అక్కడ మ్యాటర్స్. ఏమవుతుంది, ఫిష్ మార్కెట్లు తెచ్చారు, ఇంకేవో రకరకాల ఇలాంటి చిన్న చితకా ఇవి చేసేసి వాళ్ళందరికీ నేను ఉపాధి కల్పించాను. MSMEs ద్వారా నేను కల్పించాను అంటున్నాడు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు అని చెప్పేసి. అవి ఎక్కడున్నాయి? నరేంద్ర మోడీ గారు డిమానిటైజేషన్ అని పెట్టిన తర్వాత, GST తీసుకొచ్చిన తర్వాత భారతదేశ వ్యాప్తంగానే MSMEs అన్ని చిన్న భిన్నం అయిపోయింది. మామూలుగా ఉన్నటువంటి ఉపాధి కల్పించేటువంటి దాంట్లో 60% నుంచి 65% ప్రజలకు ఉపాధి కల్పించేది MSMEసే, చిన్న మధ్య తరహా పరిశ్రమలు. ఈ డిమానిటైజేషను, GST దెబ్బకి అవి ఎప్పుడైతే పోయినాయో అసలు మన రాష్ట్రంలో ఎక్కడున్నాయి? మీరు వచ్చిన తర్వాత ఎన్ని MSMEs వచ్చినాయి? దానికి ఏమైనా లెక్క ఉందా? నేను దాని ద్వారా తెచ్చా, దీని ద్వారా చెప్పాను. 20 లక్షలని కాకి లెక్కలు చెప్పేటప్పటికి నిజంగానే ఆయన కంగు తిన్నారు. అలాంటిది ఒకటే కాదమ్మా, ఆ ఇంటర్వ్యూ కనుక చూస్తే చాలా రకాలైనటువంటి భావాలు జగన్మోహన్ రెడ్డి గారివి ఆశ్చర్యకరమైనటువంటి బయటకు వచ్చినాయి. షర్మిల గారికి మీరు పదవి ఎందుకు ఇవ్వలేదంటే, ఒక కుటుంబం నుంచి ఒక జనరేషన్లో ఒకరు మాత్రమే ఉండాలంట. అంటే మీ నాన్నగారిది మీరెందుకు తీసుకున్నారంటే జనరేషన్ మారిపోయింది కదా అని చెప్పొచ్చు. మరి బొత్స గారి ఫ్యామిలీలో 4-5 టికెట్లు ఇచ్చారు కదా, పెద్దిరెడ్డి ఫ్యామిలీలో కూడా ఇచ్చారు కదా, మరి అది వేరే ఫ్యామిలీలో, మా ఫ్యామిలీలో కాదుగా. అంటే ఈయన రాష్ట్ర అధినేత కదా, రాష్ట్రాన్ని పాలించేటువంటి వాళ్ళు పార్టీ అధినేతల్లో అది ఉండకూడదు ఆయన చెప్పే భాష్యం. మరి రాజశేఖర రెడ్డి గారు పనిచేస్తున్నప్పుడే, రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడే వాళ్ళ తమ్ముడు MP, ఆ తమ్ముడిని రాజీనామా చేస్తావా లేదని కొట్టి మరి చిన్నాన్ని నువ్వు MP పదవి కావాలన్నప్పుడు సోనియా గాంధీ గారు అడ్డం పడ్డారు. తర్వాత మళ్ళీ నువ్వు MP అయ్యావు, చక్రం తిప్పావు. మరి అప్పుడు దాన్ని నెపోటిజం అంటారు. నెపోటిజం అంటే అర్థం ఏంటి? తండ్రి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చేదాన్ని నెపోటిజం అంటారు. అంతేగాని అన్న తీసుకొచ్చి చెల్లిని తీసుకొస్తే దాన్ని నెపోటిజం అంటారా? అన్నా చెల్లి ఒక పార్టీలో ఉండి, ఒక ఈయన CM అయి ఉండి ఆవిడ MP అయితే దానికి కొత్త భాష్యం చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇంట్లో తరానికి ఒక్కళ్ళు మాత్రమే రాజకీయాల్లో ఉండాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ తరమైన వాళ్ళ పిల్లలు రాజకీయానికి రావద్దా?
రాజకీయాల్లోకి రావద్దా? షర్మిల పిల్లలో లేకపోతే ఈయనకు వచ్చేటువంటి ఈయన పిల్లలో మాత్రమే రావాలి. ఇప్పుడు వాళ్ళు కూడా సేమ్ జనరేషన్ అవుతారు కదా, అంటే ఆ ఫ్యామిలీ నుంచి ఈ ఫ్యామిలీ నుంచి ఒక్కరే రావాలా మరి తనన్న ప్రకారం? అంతే. ఇప్పుడు అన్న చెల్లెళ్ళు వీళ్ళిద్దరు, వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ పిల్లలు కదా, వాళ్ళు రావచ్చు ఈయన భాష్యం ప్రకారంగా. సో ఒక్కళ్ళు మాత్రమే రావాలి. మిగతా వాళ్ళందరూ కాళ్ళు అరిగేలాగా మోకాలు సర్జరీలు చేయించుకొని సుదీర్ఘమైన పాదయాత్రలు చేసి వీళ్ళు ఈయన్ని పల్లకి ఎక్కించాలి. పల్లకి ఎక్కించి ఈయనున్నంత కాలం వాళ్ళు పల్లకి మోయాలి. ఇలాంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఎప్పుడో 84లోనే స్త్రీకి సమాన హక్కు తీసుకొచ్చాడు ఆస్తిలో. అలాంటి అక్కడి నుంచి దాదాపు మనం 40 సంవత్సరాలు యువతలకు వచ్చిన తర్వాత కూడా నేనొక్కడనే రాజ్యాధికారం చేయాలి మా ఇంట్లో నుంచి, మిగతా ఎవ్వరూ కూడా నాకు పోటీ రాకూడదు, మిగతా వాళ్ళు కావాలంటే పోయి వ్యాపారాలు చేసుకుంటే నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళని, అంతేగాని రాజకీయాల్లోకి రాకూడదు అనేటువంటి ఫ్యూడల్ మనస్తత్వం ఏదైతే ఉందో, ఆ నెపోటిజం అనేటువంటి ముసుగులో తనకి ఒక రకమైనటువంటి అభద్రతా భావం. విజయమ్మ గారున్నా, షర్మిల గారున్నా, షర్మిల గారు తెలివితేటల్లో కానీ, తర్వాత చదువులో కానీ, వాక్చాతుర్యంలో కానివ్వండి, వీటన్నిటిలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే 4 మెట్లు పైన ఉంటారు. జనాల్ని కలుపుకెళ్ళేటువంటి విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారి లక్షణాలు ఆవిడ దగ్గర ఎక్కువ ఉన్నాయి. ఈవిడికి ఏదన్నా పదవి ఇచ్చి నా పక్కన పెట్టుకుంటే ఈవిడ ఇంకొక అధికార కేంద్రం లాగా మారొచ్చు, తను తొక్కేసేలా ఉంటదేమో అని చెప్పి ఈయన తిరిగి జనాన్ని కలవడు. వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మినిస్టర్లు అయినా కానీ ఈయన ఎప్పుడన్నా ఎవరన్నా కలవాలంటే పిలిపించుకోవడమే కానీ ఈయన ఎవరిని కలవడు. కలవనప్పుడు న్యాచురల్గా ఏమవుతుంది, రెండో అధికార కేంద్రం అయినటువంటి షర్మిల గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆవిడ బలపడుతుంది. ఈయన మీద లేనిపోయిన చాడీలు వాళ్ళు చెప్పడం, ఆవిడేదో మాట్లాడటం, ఇదంతా వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆవిడని ఒక రకంగా తరిమేశాడు. ఆస్తి అడిగినా ఇవ్వలేదు, అధికారంలో భాగం పాపం అడగలేదని ఆవిడ చెప్పినా కానీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది కదమ్మా. ఇప్పుడు ఇంత సుదీర్ఘమైన పాదయాత్ర చేసినప్పుడు ఒక ఎంపీ పదవి ఆశించరా? ఆయన తప్పేముంది అసలు, యాంకర్ కూడా అది అడిగాడు. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి రజనీకాంత్ గారు, అదేంటి సార్ తప్పే ఉందండి, ఒక ఫ్యామిలీ నుంచి మీరు సీఎంగా ఉన్నారు, ఆవిడ ఎంపీ అవుతుందంటే ఉండకూడదు, నెపోటిజం, అది నెపోటిజం. ఈయన పక్కన వాళ్ళందరినీ నెపోటిజం లాగా వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు, కానీ వాళ్ళ సొంత చెల్లి వస్తే మాత్రం నెపోటిజం అయిపోతుంది. దీన్నే డబుల్ స్టాండర్డ్స్ అంటారమ్మా. ఎందుకంటే నీకు కాదు, సొంత తల్లిని కూడా ఆయన పూర్తిగా నమ్మలేదు. జీవితకాలం అధ్యక్షుడిగా ఉండాలని చెప్పేస్తున్న ఉద్దేశంతో ఆవిడతో రాజీనామా ఏ పద్ధతిలో చేయించాడో మనం చూసాం. తర్వాత ఈసీ మొట్టికాయలు వేయటంతో కాదు నేను అనుకోలేదు, మా వాళ్ళు ఎవరో పక్కన వాళ్ళు అన్నారని చెప్పేసి మళ్ళీ నాలుగు మడత పెట్టాడు. కాబట్టి ఏంటంటే ఆయన ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీతో ఉంటాడు. తర్వాత మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక మనిషిని ఎప్పుడైనా గమనించండి, అతను మాట్లాడేటప్పుడు అతని బాడీ లాంగ్వేజ్ గమనించాలి మీరు. ఎదుటి వ్యక్తి ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడుతున్నాడు అంటే ఏంటంటే ఆయనకి ఏ రకమైనటువంటి దాపరికాలు లేవు, అతను ఏ రకమైనటువంటి అబద్ధం ఆడకుండా నిజమే చెప్తున్నాడు అనేటువంటిది అక్కడ ప్రస్ఫుటం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఇంటర్వ్యూలో అన్నా చేసి ఆయన మొహంకు చూడ్డు, ఒక 5 సెకండ్లు చూస్తే మిగతా టైం అంతా పక్కకన్నా చూస్తాడు, పైకన్నా చూస్తాడు, కిందకన్నా చూస్తూ ఉంటాడు. ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి ఏంటంటే కొంచెం సైకాలజీ తెలిసిన ఎవరికైనా కూడా ఇతను చాలా అభద్రతా భావంతో ఉన్నాడు అనేటువంటిది అర్థమవుతుంది. ఆ అభద్రతా భావం నుంచి ఏంటంటే ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితి, ఇంకా తన సొంత మనుషులను కూడా నమ్మలేనటువంటి పరిస్థితుల్లోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. అది ఒక రకంగా ఆయనకే ప్రమాదం. ఎందుకంటే రాజకీయ నాయకుడు అనేటువంటి వాడు 10 మందిని కలుపుకెళ్ళేటట్టు ఉండాలి. ఎవరైనా ఎదురు తిరుగుతున్నా లేకపోతే అసంతృప్తితో ఉన్నా దగ్గరికి పిలిచి బొజ్జగించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలే కానీ మనుషులను దూరం చేసుకుంటూ పోతే చివరికి మీరు ఒక్కళ్ళే మిగులుతారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే జరుగుతుంది అనేటువంటిది ఆయన ఏ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు టైమ్స్ నోకి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆవిడ దగ్గర కూడా ఇదే మాట మాట్లాడారు. షర్మిలకి ఇవ్వడానికి లేదు, ఒక్కళ్ళకే ఉండాలంటే ఆవిడ బిత్తరపోయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు అన్న. కాబట్టి ఇలాంటివన్నీ ఏంటంటే ఆయన మనస్తత్వాన్ని తెలియజేస్తాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.